హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మన సృష్టికర్త, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక శ్రేష్టమైన అంశమును వాక్యపు వెలుగులో నేర్చుకుంటూ మనల్ని మనం సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం. పుట్టిన బిడ్డ అలాగే ఉంటే ఎదుగుదల లేదు అని తల్లిదండ్రులు, కుటుంబము అల్లాడిపోతారు. ఈరోజు ఒక బిడ్డ పుడితే నెల రోజుల తర్వాత కూడా బిడ్డ అలాగే ఉంటే, ఏ ఎదుగుదల లేకుండా ఉంటే దాన్ని ఎలా పరిగణిస్తారండి? ఏదో లోపం ఉంది అని పరిగణిస్తారు. క్రైస్తవ జీవితం కూడా అంతే. ఇంకా చెప్పాలంటే మనిషి జీవితమే అంత. ఎవ్రీ టైమ్ వి హావ్ టు షేప్ అవర్ టు ట్రావెల్ ఇన్ రైట్ పాత్. సత్యమైన మార్గంలో నువ్వు నడిపించబడ్డానికి ప్రతిరోజు నిన్ను నువ్వు చెక్కుకోవాలి. శిల్పి ఏదైనా ఒక శిల్పాన్ని చెక్కాలి అంటే ఆయన ఊహలో ఒక ఒక ఇమేజ్‌ని అనుకుంటాడు. లేదంటే మీరు మంచి పెయింటర్ అనుకోండి. ఒక మంచి పేపర్ మీద ఒక పెయింట్ ఎయ్యాలనుకోండి. ఒక బొమ్మ గీయాలనుకోండి. అప్పుడు మీరు ఊరికే గీయరు. మీ మనసులో ఒక ఆలోచనొస్తుంది. నేను ఏ బొమ్మ గీయాలి అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత, ఆ ఆలోచనని ఆధారం చేసుకొని మీరు బొమ్మని గీస్తారు. మీరు ఏ పెయింటేసినా అంతే. మీ మనసులో ఒకటుండాల. అది సత్యమై ఉండాల. నా మాట మీకు అర్థమవుతుందా? ఏ ఆలోచన లేనివాడు చిందరవందరగా గీస్తాడు. మీరు ఒక చిన్న పిల్లవాడికి ఒక పేపర్ పెన్ ఇవ్వండి. ఏం చేస్తాడండి? పిచ్చి గీతలు గీస్తాడు. లేదు మనం వాడికి ఏ రాయి, ఒకటి రాయి, అది రాయి, ఇది రాయి అని చెప్తే, వాడు రాయడానికి ముందుగా వాడి మనసులో అది ఎలా ఉంటుందో అది అది వాడు ఊహకు తెచ్చుకుంటాడు. అప్పుడే రాయగలుగుతాడు. అలాగే ఒక మనిషి తనను తాను మార్చుకోవాలి అంటే వాడి ఊహలో కూడా ఒక ఇమేజ్ ఉండాల. లేదంటే ఒక మాటైనా ఉండాల. నేను ఎవరి గురించైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారికి సంబంధించిన ఒక పిక్చర్ అన్నా నా మైండ్‌లోకొస్తుంది. వారు మాట్లాడిన మాటలన్నా నా మైండ్‌కొస్తుంది. నౌ టేక్ ఏ పాజ్ అండ్ ఎక్స్‌పెరిమెంట్ ఇట్. ఒక క్షణం ఆగి నేను చెప్పిన దాన్ని ఆలోచించండి. ఆలోచించారా? ఆ! ఇప్పుడు నా పక్కన మా అమ్మ లేదు. ఎక్కడో దూరంగా ఉంది. నేను ఆవిడ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అయితే నా ఊహలో ఆమె ఎలా ఉంటుందో అది నా ఊహకొస్తుంది. లేదంటే ఆమె మాట్లాడిన మాటలన్నా నా ఊహకొస్తాయి. ఎవరికైనా అంతే. మీరు ఎవరి గురించి మాట్లాడాలి అన్నా, అయితే వాళ్ళ బొమ్మ మీకు కనిపిస్తది. వాళ్ళ రూపం మీకు కనిపిస్తది. లేదంటే వాళ్ళ మాట మీకు కనిపిస్తది. టేక్ ఏ పాజ్ అండ్ ఇమాజిన్. అంతేనా? అర్థమైందా నేను చెప్పింది? అలాగే ఒక మనిషి తనను తాను మార్చుకోవాలి అన్నా, తను రోజు రోజు ఎదగాలి అన్నా, తన మనస్సులో ఒక రూపం ఉండాల. తన మనస్సులో ఒక మాట ఉండాల. దేన్ని బట్టి తను మార్చుకోవాలి. అండ్ థాట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎందుకు అంటే, నేను రోజు రోజు ఎదగడానికి ఎలా ఎదగాలో నేర్పించేది దేవుని వాక్యం. మనం చాలా సార్లు పిల్లలకి చెప్తాం. బాగా అలాగే పడుకున్నారనుకోండి. పిల్లలు రోజు కాలేజ్‌కెళ్తూ, మరుసటి రోజు 10 గంటలకు లేసారనుకోండి. మనం వాడిని పొద్దున్నుంచి లేపుతానే ఉంటాం. 6 లేపుతాం, 7 లేపుతూనే ఉంటాం, 8, 9 వాడు 10 గంటలకి లేసాడనుకోండి. మనం వాడిని అరుస్తాం. ఇప్పటిదాకా పడుకుంటారా అని జెప్పేసి గట్టి గట్టిగా అరుస్తాం. వాడేమంటాడు? తప్పేంటి? నేను పడుకుంటే తప్పేంటి? అంటారు. తప్పేంటి కాదు అడగాల్సింది. రైట్ ఏంటి? కరెక్ట్ ఏంటి? అని అడగాలి. మనం కూడా ఎవరికైనా నువ్వొక క్రైస్తవుడివి అయినా, నువ్వొక క్రైస్తవేతరుడివి అయినా, రైట్ ఏంటో తెలుసుకొని దాంట్లో నడిస్తేనే నీ వల్ల సమాజానికి,
నీ వల్ల నీ చుట్టూ ఉన్న వారికి మేలుకరం. నా మాట మీకు అర్థమైందా? హల్లెలూయా. ఈరోజు నేను ధ్యానించబోతున్న వాక్యము మీకు అర్థం కావడానికి ఇదొక పునాది. ఇప్పుడు మీ దగ్గర ఒక తెల్ల పేపర్ ఉంది. లేదంటే మీ మనస్సు, మీ హృదయాన్ని మీరు తీసుకోండి. మీ హృదయంలో ఏమీ లేదు. దేవుని వాక్యాన్ని ఎక్కించండి. దేవుని వాక్యాన్ని రాయండి. మీ దగ్గర ఒక పెన్ను, పేపర్ ఉంటే ఎలా రాస్తారో అలా దేవుని వాక్యం రాయండి. దేవుని వాక్యం చెప్తుంది అబద్ధం చెప్పకూడదు. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. దేవుని వాక్యం చెప్తుంది వేరే స్త్రీని మోహపు చూపుతో చూడకూడదు. దేవుని వాక్యం చెప్తుంది పరుని సొమ్ము గురించి మాట్లాడకూడదు. నీ పొరుగువాని దేన్నైనా ఆశించకూడదు. ఇవన్నీ చెప్తే మీరు 10 ఆజ్ఞల గురించి నేను మాట్లాడుతున్నా అనుకుంటారేమో కానీ నేను 10 ఆజ్ఞలతో పాటుగా ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నాను. వాక్యం చెప్తుంది పాపము చెయ్యరాదు. అసలు పాపం అంటే ఏంటండి? ఆజ్ఞాతిక్రమమే పాపం. మీకు ఇంకా సింపుల్ డెఫినేషన్ చెప్తాను నేను. ఇది కూడా బైబిల్‌లో నుంచే. పాపము అంటే దేవుడు చెప్పనిది చెయ్యడము పాపమే. దేవుడు చెప్పింది చేయకపోయినా పాపమే. నేను మళ్ళీ చెప్తున్నాను. పాపం అంటే సింపుల్‌గా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. దేవుడు చెప్పనిది చేస్తే పాపము. దేవుడు చెప్పినా చెయ్యకపోతే పాపము. ఆదాము హవ్వకి దేవుడు చెప్పాడు తినకూడదు అని. చేశారు, పాపంగా పరిగణించబడింది. సౌలుకు దేవుడు చెప్పాడు అక్కడి నుంచి ఏమి తీసుకురాకూడదు అని, కానీ చేశాడు. అది కూడా పాపంగా పరిగణించబడింది. పాపం అంటే దేవుడు లేని స్థలం. నా మాట మీకు అర్థమవుతుందండి? ఆ! చాలా వరకు మనుషులు వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకొని చేసేస్తారు. వాక్య ప్రకారంగా జీవించిన వాడు ఎప్పటికీ పడిపోడు. ఒకసారి ఆ మాట చూసి మనము యాక్చువల్ వాక్యంలోకి వద్దాము. ఇదంతా నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ఫౌండేషన్. నేను చాలా సార్లు చెప్పాను. పునాది లేకుంటే ఇల్లు నిలబడదు. వాక్యము పునాది లేకపోతే నేను కట్టబోయే ఈ వాక్యం నిలబడదేమో. అందుకోసం నేను పునాది బాగా వేస్తున్నాను. దేవుని వాక్యాన్ని గురించిన అవసరత మనకు తెలిస్తే వాక్యంలో బ్రతకడానికి ఇష్టపడతాం. దేవుని వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత తెలిస్తే దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడానికి మనల్ని మనం మార్చుకుంటాం. అందుకే నేను మొదటగా దేవుని వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అది మన జీవితాన్ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది? తద్వారా మనం నిజంగా మారతాం. ఏ మనిషి ఒక మనిషిని మార్చలేడండి. మీరు కన్న బిడ్డలున్నారు. వాళ్ళు ఈ లోకానికొచ్చిందే మీ వల్ల. కదండీ! ఏ బిడ్డ వాడికి వాడు రాలా. ఇంక్లూడింగ్ యేసుక్రీస్తు ప్రభువారు. స్త్రీ గర్భంలో నుంచే బయటికొచ్చాడాయన. ఎవ్వరైనా అలాగే వచ్చారు బయటికి. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి బైబిల్ కావాలి. బైబిల్ మత పుస్తకం కాదు. ట్రూలీ స్పీకింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ బుక్. ఏంటిది? జీవితానికి సంబంధించిన పుస్తకం. పరిశుద్ధ దేవుడు రాపించిన పుస్తకం. ప్రతి ఒక్కడు చదవాలి. ఇది అర్థమైతే లోకంలో ఎలాంటి సమస్య అయినా ఎలా దాన్ని అధిగమించాలో మీకు తెలుస్తుంది. చాలా సార్లు ఒక సమస్య రాగానే భయపడిపోతారు. చాలా మంది భయపడతారు. ఆ సమస్య నుంచి ఎవరు మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు? ఎవరు తీసుకొస్తారు? దేవుడు తీసుకొస్తాడు. ఎలా అడుగుతారు మీరు దేవుణ్ణి? అసలు ఆయన ఎవరో తెలిస్తే, ఆయన ఏం చేశాడో తెలిస్తే, ఆయన ఏం చేయగలడో తెలిస్తే మీకు అర్థమవుతుంది ఎలా మాట్లాడాలో. కదండి! అలాగే మీ పిల్లలైనా, మీరైనా స్టబర్న్‌గా ఉన్నారనుకోండి. స్టబర్న్‌నెస్ అంటే మీ ఐడియాస్‌తో మీరు పోరాడడం. మీరు అనుకున్న దానికి మీరు నిలబడడం. దాన్ని స్టబర్న్‌నెస్ అంటారు. మొండిగా ఉండడం తెలుగులో అయితే. ఇలా పిల్లలున్నారనుకోండి. ఎలా మారుస్తారు? ఏం చెప్తారు? అందుకే దేవుని వాక్యం. దేవుని వాక్యము కఠినాత్ముల్ని కూడా కనికర పూర్ణులుగా చేస్తుంది. దేవుని వాక్యము
మొండి ఘటాలను కూడా మాంసపు హృదయాలుగా చేస్తుంది. దేవుని వాక్యము నరహంతకులని కూడా, నరరా నరరూప భక్షకులని కూడా మనుషులుగా మారుస్తుంది. అది దేవుని వాక్యానికి ఉన్న గొప్ప ప్రాముఖ్యత. ఈరోజు దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నంలో ఈ ఒక్క మాట చదివి మనం ముందుకెళ్దామండి. ఇక్కడ 2, 3 వచనాలు. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 2, 3 వచనాలు చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలం. ఏముందండి? యెహోవా ధర్మశాస్త్రమునందు వినుచు దివారాత్రము దానిని వినువాడు ధన్యుడు అనుందా? చాలాసార్లు మనము వాక్యం వినడానికి ఇష్టపడతాం, చాలా మంచి అలవాటు. కానీ వాక్యము వింటే సరిపోదు, ధ్యానించాలి. ఇప్పుడు మనకు ప్రశ్న, యెహోవా ధర్మశాస్త్రమునందు, మళ్ళీ ధర్మశాస్త్రం అంటే మీరు పాత నిబంధన అనకండి. బైబిల్ అంతా కూడా ఆయన లా, తెలుసా మీకు? ఓల్డ్ టెస్టిమెంట్, ధర్మశాస్త్రము అంటే నిబంధన పుస్తకం. నిబంధన పుస్తకం బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి, పాత నిబంధన, కొత్త నిబంధన. 2 కూడా నిబంధనలే, దాన్నే ధర్మశాస్త్రం అన్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? సో మొదటి ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది, కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. సో ఇక్కడ ధర్మశాస్త్రము అంటే దాని అర్థము ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండము మాత్రమే కాదు, బైబిల్ అని అర్థం చేసుకోండి. ఇప్పుడు బైబిల్ నందు ఆనందించడం ఎప్పుడు వస్తుందండి? ఆనందం చదువుకుంటూ పోతే రాదు, చదివిన దాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తే వస్తుంది. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక వాక్యం మనం చదివాం, అన్నీ మీరు ఒకేసారి చదవకపోయినా మీరు ఈ రోజే ఈ వాక్యం వింటున్నారనుకోండి, బైబిల్లో ఒక్క వాక్యం తీసుకోండి, ఏదైనా ఒక వాక్యం తీసుకోండి, ఆ వాక్యాన్ని నెమరు వేసుకోండి, ధ్యానించండి. దివారాత్రము మీరు మెసేజ్ వినకపోయినా దివారాత్రము తెల్లార్లు పొద్దున్నుంచి రాత్రి దాకా వాక్యం చదవలేకపోయినా, వాక్యం వినలేకపోయినా, విన్న ఏదైనా వాక్యాన్ని పదే పదే నెమరు వేసుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుందా? నేను కొన్ని ఉదాహరణలు మీ ముందుకు తీసుకొస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన విశ్వాసము గురించి చాలాసార్లు మాట్లాడారు. మీరు న్యూ టెస్టిమెంట్లో, కొత్త నిబంధనలో చూస్తే మీకు కనిపిస్తుంది, విశ్వాసం గురించి మాట్లాడారు. విశ్వాసం అంటే అర్థం ఏంటి? అది జరిగినప్పుడు నేను చూడకపోయినా ఆధారాన్ని బట్టి అది జరిగింది అని నేను నమ్మడం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువై ఉన్నది. ఇట్స్ ఎ క్లియర్ ఎవిడెన్స్. ఏముంది ఆధారం? వాక్యం. రిటర్న్ ఎవిడెన్స్, రాయబడిన దేవుని వాక్యం. ఇప్పుడు ఈ ఆధారం ద్వారా మనం నమ్మడం నేర్చుకోవాలి. వాక్యం చెప్తుంది దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు మీలోకి ఏం రావాలి? భూమిని ఆకాశాన్ని చూసినప్పుడు, లేదంటే ఆ దినం మొత్తంలో, అవును దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వాధికారి. మీరు ఇవన్నీ కూడా ధ్యానిస్తా ఉన్నప్పుడు యుల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ యువర్ గాడ్. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనము వాక్యాన్ని ధ్యానిస్తున్న కొద్దీ మనము ఫలిస్తాము. ఎలా ఫలిస్తామంటే, నీటి కాలువల యోర నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. అంత ఇంపార్టెంట్ అండి దేవుని వాక్యం. నువ్వు ఫలించట్లేవు అంటే, నీకేదో ప్రాబ్లం ఉంది అంటే, పరిస్థితుల గురించి బాధపడకండి, లేకపోతే ఎందుకు నా జీవితమే ఎలా ఉంది అని వాపోకండి. నథింగ్ కెన్ చేంజ్ ఎక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
పరిస్థితులు మార్చవండి, దేవుని వాక్యం మారుస్తుంది. ఉమ్. ఇప్పుడు మనము యాక్చువల్ వాక్యం దగ్గరికి పోదాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ అనేక మంది కూర్చున్నప్పుడు, ఈ భాగం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, ఇక్కడికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి బహుజన సమూహం వచ్చి కూర్చున్నారు. వాళ్ళంతా కూర్చుంది దేనికోసం అంటే దేవుని వాక్యం వినడానికి. ఆయన చెప్పే మాటల్లో ఉన్న శక్తి వారికి అర్థమైంది. నీటిని ద్రాక్షారసంగా మార్చింది ఆయన మాట. ఆయన మాట మార్చింది. అలాంటి దేవుని మాటలు వినడానికి చాలా మంది కూర్చున్నారు. కూర్చున్నప్పుడు దేవుడు దేని గురించి మాట్లాడతాడు? అక్కడ ఉన్న వారందరి రోగాలు బాగు చేయలేదు. మీరు చాలా కూలంకషంగా వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఒక 1000 మంది ఉన్నారనుకోండి, అందరినీ ఒకరి తర్వాత ఒకరిని పిలిచి నీకేమైనా ప్రాబ్లం ఉందా, నీకేమైనా సమస్య ఉందా ఇట్లా అడగల. పోనీ వాళ్ళని చూడగానే ఆయనకు తెలుస్తుంది. బికాజ్ ఆయన సర్వ సృష్టికర్త కాబట్టి, ఆయన మనల్ని తన రూపులో చేసుకున్నాడు కాబట్టి ఆయనకి వెంటనే అర్థమైపోతుంది నాకు ఏ సమస్య ఉందో. పోనీ దాన్ని కూడా ప్రభు మాట్లాడలేదు. ఆయన దేని గురించి మాట్లాడాడు వీళ్ళందరితో? ఆ దేని గురించి మాట్లాడాడు అంటే వాక్యం గురించి మాట్లాడాడు. ఇక్కడ చూడండి, ప్రభువు వీరందరితో దేని గురించి మాట్లాడాడో మీకు అర్థమవుతుంది. ఆ ఇక్కడ 18వ వచనం చదవండి. విత్తువాని గూర్చి ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడే వీడే. హల్లెలూయా. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే విత్తనం గురించి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు వారి సమస్యల గురించి దేవుడు మాట్లాడలా. వారికి ఏం కావాలో కూడా దేవుడు ఎవరిని అడగల. ఆయన ఈ లోకానికి వచ్చాక దేవుడు కాలేదు, లేకపోతే ఆయన వివాహం చేసుకోలేదు కాబట్టి దేవుడు కాలేదు. ఆయన దేవుడయ్యుండి ఈ లోకానికి వచ్చాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. చాలా మంది అనుకుంటారు ఆయన ఈ లోకంలో పరిశుద్ధుడుగా బ్రతికాడు అంటే వివాహం చేసుకోలేదు కాబట్టి. విన్నా నేను కొన్ని. కాబట్టి నేను మీకు ఇది కూడా క్లియర్ గా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు. ఆయన ఆది యందు ఉన్నాడు సృష్టికర్తగా. ఆయన శరీరధారిగా ఉన్నాడు విమోచనకర్తగా. ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆదరణకర్తగా. ఆయన సర్వ సృష్టికర్త, విమోచనకర్త, ఆదరణకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన ఒక పీరియడ్ లో ఉండిపోలేదు, ఆయన నిత్యము ఉన్న ఆయన. ఈ ఈ దేవుడు మనుషులంతా వచ్చి కూర్చున్నప్పుడు ఆయన ఫోకస్ దేని మీద ఉంది అంటే ఎవర్ లాస్టింగ్ మీద, నిత్యము నిలిచే దాని గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏది నిత్యము నిలుస్తుంది? వాక్యం, ఆయన మాట. ఆయన వీరితో మాట్లాడింది ఏంటి అంటే వాక్యం గురించి మాట్లాడాడు. ఈ మాటలు ఒకసారి చదవండి. 3వ వచనం నుంచి చదవండి. 3వ వచనం నుంచి. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండినందున అవి వెంటనే మొలిచిన. కాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి ఎదిగి వాటిని అణిసివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను.
ఉమ్, సో ఇక్కడ ప్రభువు మాట్లాడింది దేని గురించి అంటే విత్తనము గురించి మాట్లాడాడు. ఈ విత్తనముకి అర్థం ఏంటి? మీరు వాక్యంలో గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఈ విత్తనానికి అర్థం ఏంటి? దేవుడు వ్యవసాయం గురించి చెప్తున్నాడా వాళ్ళకి? కాదు. మనం నిన్న చెప్పుకున్నాము ఉపమానం అంటే అర్థం ఏంటి అండి? ఉపమానము అంటే అర్థం ఏంటి? ఒక సంఘటన ద్వారా తెలియజేయడం. సృష్టించబడ్డ కథ కాదు. కథ అయితే అర్థం ఏమీ ఉండదు. ఇప్పుడు కథలో నేను నిన్న కూడా చెప్పాను మీకు, మళ్ళీ కూడా చెప్తున్నాను. మనం చాలా కొన్ని మాటలు మాట్లాడేస్తాం కదండి. కథ అంటే అప్పటికప్పుడు పిల్లల కోసం సృష్టిస్తాం. రాజుకి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7వ వాడు వేటకెళ్ళారు, అందరూ వేటకెళ్ళారు, చాప ఉంది, ఎండలేదు, ఏదో ఇట్లాంటి స్టోరీలు చెప్తాం మనం. వీటికి ఏం అర్థం ఉండదు. అంటే దాంట్లో జరిగేవి, జరగనివి, అసలు జరగడానికి వీలు లేనివి ఉంటాయి. ఇంకొక కథ కూడా ఉంటుంది, తాబేలు కుందేలు కథ ఉంటుంది. ఆ ఏమని ఉంటుంది? తాబేలు కుందేలు పరుగు పందెం పెట్టుకుంటాయి. అసలు అవి మాట్లాడుకుంటాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కుదరని పని. మనం ఎప్పుడు వినలా. ఏ సైంటిస్ట్ కూడా ప్రూవ్ చేయలేదు. అవి ఎప్పుడు అట్లా గేమ్ ఆడుకోలేదు. అయినా మనకి అక్కడి నుంచి ఒకటి అర్థమవుతుంది, అది కథ అని అర్థమవుతుంది. ఆ కథలో మనం ఏదో అర్థం చేసుకోవాలి అని అర్థమవుతుంది. కానీ అది ఉన్నది ఉన్నట్టుగా బయట ఏం కనబడదు మీకు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇంకా ఆ కథని పొడిగిస్తే ఇంకేమంటారండి? ఆ కుందేలు తాబేలు పరిగెత్తుతా ఉంటాయి. తర్వాత తాబేలు కొంచెం దూరం వచ్చిన తర్వాత కుందేలు రిలాక్స్ అవుతుంది. అప్పటికే చాలా దూరం కుందేలు వచ్చేస్తుంది కాబట్టి రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయిపోయినాక అది నిద్రలోకి వెళ్ళిపోతుంది. తాబేలు గమ్యం చేరుకుంటుంది. ఇది అసలు జరుగుతుందంటారా? మీకు నిజంగా కుందేలు యొక్క నేచర్ స్వభావం తెలిస్తే ఇది జరగదని మీరు చెప్తారు. ఎందుకంటే ఒక రోజంతా తాబేలు నడిచింది, కుందేలు కొన్ని నిమిషాల్లో నడిచేస్తుంది. తాబేలు అంత మెల్లగా నడుస్తుంది, కుందేలు అంత ఫాస్ట్ గా నడుస్తుంది. సో తాబేలు గెలవడం అనేది అసలు ఊహకి అందంది. ఇప్పటిదాకా ఎక్కడ క్యాలిక్యులేషన్ లో కూడా ప్రూవ్ అవ్వనిది. అయినా అక్కడి నుంచి మనకు నేర్చుకుంటాం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కథలో ఎగ్జిస్టెన్స్ ఉండదు. కథ అనేది నా ఊహకి నచ్చినట్టుగా నేను చెప్పేది. దానికి ఏమీ ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఉపమానం అంటే ఏంటంటే ఒక నిజమైన సంఘటన తీసుకొని దాంట్లో నుంచి ఒక అర్థాన్ని చెప్పేది. దాన్ని ఉపమానం అంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్న ఉపమానం ఏంటంటే విత్తనానికి ఉన్న పొటెన్షియల్ చెప్తున్నాడు. ఒక విత్తనానికి ఎంత సామర్థ్యం ఉందో చెప్తున్నాడు. ఆ విత్తనము దేవుని వాక్యము అని మన కింద వచనాల్లో మనకు అర్థమవుతుంది. దేవుడు దేని గురించి చెప్తున్నాడు? వాక్యం గురించి చెప్తున్నాడు. చాలాసార్లు మీ ఇంట్లో కష్టం ఉన్నప్పుడు మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి అడుగుతారు, ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇది ఇట్లా సంగతి ఇలా చెప్తారు. వాళ్ళు మీకు ఏం సమాధానం ఇస్తారు? మీ యొక్క బాధలో మీకు ఓదార్పునిస్తారు, కానీ పరిష్కారం ఇవ్వరు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఆ బహుజన సమూహములలో కష్టంతో వచ్చిన వాడు ఉండొచ్చు, బాధలో వచ్చిన వాడు ఉండొచ్చు, ఇబ్బందుల్లో రోగంతో ఎన్నో సమస్యలతో వచ్చిన వారు ఉన్నారు. కానీ ప్రభు వారికి శాశ్వత పరిష్కారం ఇస్తున్నాడు. దాన్ని అర్థం చేసుకోవడానికే వాళ్ళకు ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం అంటే వారికి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. ఒక విత్తనము భూమిలో పెడితే నూరంతల ఫలితం వస్తుంది. మీరు రోగంతో వచ్చారా? మీరు కష్టంతో వచ్చారా? మీరు సమస్యలతో వచ్చారా? మీరు ఎలా వచ్చినా విత్తనాన్ని అంటే వాక్యాన్ని తీసుకోండి. ఈ వాక్యాన్ని మీ హృదయం అనే పొలములో విత్తండి. అపవాది ఎత్తుకొని పోకుండా వాక్యం విని దాన్ని అర్థం చేసుకొని దాన్ని ధ్యానిస్తూ మీ హృదయంలో నాటండి. ప్రతిరోజు దివారాత్రములు దాన్ని ధ్యానించండి. అప్పుడు ఏమవుతుందండి? ఫలిస్తారు. ఏ సమస్యతో మీరు వచ్చారో ఆ సమస్య వాక్యము మారుస్తుంది. అది వాక్యానికి ఉన్న సామర్థ్యత. ఇప్పుడు ఇది మనకి అర్థం కావాలంటే
నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక మామిడికాయ చెట్టు మీ ఇంట్లో పెట్టుకోవాలని ఆశపడ్డారు. చాలా జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో మామిడికాయ చెట్టు లేదు. చెట్టు పెట్టుకోవాలని మీరు ఆశపడ్డారు. మీకు ఒక ఆవిడ విత్తనం ఇచ్చింది. మామిడికాయ చెట్టు మీ ఫ్రెండే ఒక విత్తనం ఇచ్చింది. మామిడికాయ చెట్టుకి ఒక విత్తనం ఇచ్చింది. ఇప్పుడు ఈ విత్తనాన్ని తీసుకొచ్చి 10,000 పట్టు చీర మీద పెడితే మామిడికాయ చెట్టు వచ్చే ఆస్కారం ఉంటుందా? ఉండదు. లేదంటే దాన్ని తీసుకొచ్చి ప్రశస్తమైన స్థలంలో విత్తనం పెడితే చెట్టు వస్తుందా? రాదు. ఏం చేయాలా? విత్తనాన్ని ఏం చేయాలండి? మట్టి తీసి రాళ్ళు ఏరి పక్కన పెట్టి లోతుకి తవ్వి విత్తనం పెట్టాలి. సీడ్ యూ హ్యావ్ టు ప్లాంట్. విత్తనాన్ని పడేస్తే రాదు. వాక్యాన్ని వింటే రాదు. దాన్ని తవ్వాలా. మీ హృదయంలో ఉన్న చెత్తంతా పక్కన పెట్టి మీ హృదయం వాక్యంతో నింపబడాలా. ఇప్పుడు విత్తనాన్ని ఏం చేస్తామండి? మట్టంతా తీసి రాళ్ళంతా ఏరేసి విత్తనం పెట్టేస్తాం. పెట్టి మళ్ళీ చాలా నీట్గా పెడతాం. ఈ పని చేసే అంతటిలో పరధ్యానంగా చెయ్యము. పూర్తి ఆసక్తితో, పూర్తి ఏకాగ్రతతో లీనమై చేస్తాం మనం. దేవుని వాక్యం కూడా అలాంటిది అని చెప్పడానికి చెప్తున్నాడు. నేను సమస్యలో ఉన్నాను, సిస్టర్ ఏంటి ప్రార్థన చేసుకోమంటది, సిస్టర్ ఏంటి వాక్యం చదవమంటది. దిస్ ఈస్ వాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. మీ సమస్య ఈ పాటిదే, కానీ వాక్యము నీకు సంపూర్ణ విడుదల ప్రకటిస్తుంది. అండ్ దాట్స్ వాట్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. చాలాసార్లు నాకు కొంతమంది ఫోన్లు చేస్తారు, వాళ్ళ సమస్యల కొరకో ఇంకా వేటి కొరకో చేస్తారు. చేసినప్పుడు నేను వాళ్ళకి ఫస్ట్ వాక్యమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు వాళ్ళకి అప్పుడు అనిపిస్తుంది, ఏంటి నేను సమస్యతో వెళ్తే నాకెందుకు వాక్యం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నాకు తెలియదా వాక్యం? చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి పోతున్నా, నేను చర్చ్కి వెళ్తున్నా, నేను సంఘములో ఇంత మంచి పోస్ట్లో ఉన్నాను, నాకు తెలియదా వాక్యం? మీరు అనుకోవచ్చు, మీరు నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, అన్నిట్లో పెద్దవాళ్ళు వింటున్న మీరు కూడా. కానీ మీరు కూడా అనుకోవచ్చేమో ఇవన్నీ మేము విన్నవే కదా అని. ఆ ఇవన్నీ విన్నా కానీ ఎప్పుడైతే వాక్యము మీ హృదయంలో ప్లాంట్ అవుతుందో అప్పుడే ఫలితం వస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? నాకు ఈ మధ్య ఒక మంచి క్రిస్టియన్ ఆ చెల్లి ఫోన్ చేసింది. తను చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో, అంటే భయంతో, ఇది జరగదేమో, నేను పాస్ అవ్వలేనేమో, నా వల్ల అవ్వదేమో అని, దీన్ని ఏమంటామంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అయితే భయం, లోపల భయంగా ఉండడం అనమాట. ఆ బాధతో ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసింది ఏమి చిన్న పిల్ల కాదు, ఉద్యోగం చేసుకునే అమ్మాయి ఫోన్ చేసింది. చేసినప్పుడు ఆ అమ్మాయికి నేను ఆల్మోస్ట్ 25 నిమిషాలు వాక్యమే చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత నేను ఇప్పుడు మీకు ఎలా చెప్పానో అలాగే వాక్యాన్ని, ప్లాంట్ దిస్ సీడ్ ఇన్ యువర్ హార్ట్. నేను ఇస్తున్న ఈ విత్తనాన్ని భద్రంగా నీ హృదయంలో దాచి ప్రతిరోజు దాన్ని ధ్యానించు. వెరీ సూన్ యూ విల్ సీ ద చేంజ్ అని చెప్పాను నేను. సో ఆవిడికి భయం వేస్తుంది. నేను ఆవిడికి చెప్పిన వాక్యం ఏంటంటే, నీ దే బల నీ దేవుడు బలవంతుడు. ఓకే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి తీద్దామా ఆ వాక్యం? నేను ఆ వాక్యం చూపించి నేను ముగిస్తానండి. నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చెయ్యగలను. ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. ఫిలిపియన్స్ 4:13 చదవండి అంటే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4:13, 4th chapter 13th verse. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆ అయినను ఇప్పుడు నా శ్రమలో చాలు చాలండి. ఇప్పుడు ఈ వాక్యాన్ని నేను తనకు చెప్పాను.
చాలాసేపు వాక్యంకి ఉన్న శక్తి ఏంటి, అసలు వాక్యం ఎందుకు మనకి, వాక్యం మనల్ని ఇప్పుడు నేను మీకు ఏం చెప్పానో దాన్ని తనకి కొంచెం క్రోడీకరించి చెప్పాను. చెప్పిన తర్వాత ఈ వాక్యం తనకి ఇచ్చాను. ఎలా ఇచ్చాను? ఒక విత్తనములా ఇచ్చాను. అది నా సొంత ప్రయోగం కాదు, దేవుని వాక్యంలో మనం చూసాం. విత్తనము దేవుని వాక్యము. ఇప్పుడు ఈ వాక్యం నేను తనకిచ్చాను. ఏంటి ఈ వాక్యము? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చెయ్యగలను అనేది ఈ వాక్యం. ఇప్పుడు తనకి భయం వేస్తుంది, చదువుకుంటా ఉంది, భయం వేస్తుంది. అప్పుడు ఈ వాక్యం ఏం చేయాలి? తను ధ్యానించుకోవాలి. వీ హ్యావ్ టు మెడిటేట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఈ వాక్యం నేను మెడిటేట్ చేస్తున్నాను అంటే నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చెయ్యగలను. దీన్ని మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చదివితే, నేను ఏది చెయ్యాలి అన్నా నాకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? నా దేవుడి నుంచి వస్తుంది. అంటే పని చేసేది నేనే, కానీ నన్ను చేయించేది ఎవరు? నా దేవుడు. నేను ఎందుకు ఫెయిల్ అవుతాను? ఎందుకు ఫెయిల్ అవుతాను? నేను అవ్వను. బికాజ్ నన్ను బలపరుస్తుంది ఎవరు? నా దేవుడు. నా దేవుడు బల నా దేవుడు బలహీనుడు కానప్పుడు, నా దేవుడు బలవంతుడు అయినప్పుడు నేను బలవంతురాలిని. ఈ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీ ముందున్న సమస్య ఓడిపోతుంది. మీ సమస్య మిమ్మల్ని భయపడుతుంది. నువ్వు చెయ్యలేవు అంటుంది. నువ్వు ఈ జాబ్లో మనలేవు అంటుంది. నువ్వు ఈ ఇంటర్వ్యూ ఫేస్ చేయలేవు. నువ్వు ఈ అప్పుల ఊబిలో చిక్కుకొని పోతావు. లేకపోతే నీ భర్త ఎప్పటికీ మారడు. నువ్వు ఎప్పటికీ తాగుడు వదిలిపెట్టలేవు. నువ్వు వ్యభిచారంలోంచి బయటికి రాలేవు. ఇలాంటివి ఈ లూప్లో ఉన్నప్పుడు, ఇలాంటి కార్యాల్లో ఉన్నప్పుడు మీరు బయటికి రావాలి అంటే వాక్యం కావాలి. ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే విడిపిస్తుంది. మీకు ఆ శక్తిని ఇస్తుంది. హాస్పిటల్లో ఒక డాక్టర్ సర్జరీ చేస్తా ఉంది. తనకి భయం వేస్తుంది. 9 నెలల ప్రెగ్నెన్సీ లేడీ ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వచ్చింది. తనకి ఫస్ట్ సర్జరీ అది. డాక్టర్కి ఆమె చెయ్యి వణుకుతుంది. అప్పుడు ఈ విత్తనం తన హృదయంలో నాటుకుంది. నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము, 1 2 కాదండి, సమస్తము చేయగలను. నువ్వు చేయలేకపోతున్నావంటే నువ్వు దేవుణ్ణి తక్కువగా అంచనా వేస్తున్నావని అర్థం. లేదంటే వాక్యాన్ని నువ్వు నమ్మట్లేవని అర్థం. నువ్వు వాక్యాన్ని నమ్మితే వాక్యం నీలో పనిచేస్తుంది. ఆ డాక్టర్కి చెయ్యి వణుకుతున్నప్పుడు అక్కడే కత్తెర పడేసి ఉరికి రాలా. ఈ వాక్యము హృదయంలో నాటుకుంది కాబట్టి అది ఫలిస్తుంది. వాక్యం బయటికి వస్తుంది. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు దేవా అని ప్రార్థించలా. తను నమ్మింది తనకొచ్చే బలము ప్రభువు నుంచి వస్తుంది అని. తను నమ్మింది తన దేవుడు బలపరచగలుగుతాడు అని. అప్పుడు ఆపరేషన్ ని సక్సెస్ చేసింది. బిడ్డ, తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఎలా మీ సమస్యల్లోంచి బయటకు వస్తారు? వాక్యం విడిపిస్తుంది. ఈరోజు ఈ వాక్యం మీరు తీసుకోండి. ఈ విత్తనాన్ని మీ హృదయంలో నాటండి. ఈ విత్తనాన్ని మీ హృదయంలో నాటండి. సో దాట్ యూ కెన్ సీ ఏ గ్రేట్ హార్వెస్ట్. మీరు ఎలాంటి పంటకు వస్తారంటే అది నూరంతల పంట. ఈ విత్తనము మీలో సఫలత తీసుకొస్తుంది. యు విల్ లీవ్ ఏ విక్టోరియస్ లైఫ్ ఇన్ క్రైస్ట్. ఆమేన్. మహాపరిశుద్ధుడాని పాదములకు స్తోత్రములు. ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడావని నేను విశ్వసిస్తా ఉన్నాను. అవును ప్రభా, మా బలము నీవే, మా ధైర్యము నీవే, మా కొండ నీవే, మా కోట నీవే, మా ఆశ్రయము నీవే. ప్రభా, నీకు స్తోత్రాలు. మీ వాక్యం చేత మమ్మల్ని ఉజ్జీవింపచేశారు. అవును ప్రభా, మా సమస్యల్లో నుంచి మేము బయటికి రావడానికి మాకు కావలసిన ఒకే ఒక్క నిరీక్షణ నీవే. ప్రభా, నీకు స్తోత్రాలు. నిన్ను ఆధారంగా చేసుకోవడానికి, నీలో జీవించడానికి, నీ వైపు నడవడానికి కావలసిన ప్రతి విధమైన శక్తిని మీ వాక్యం ద్వారా మాకు సమకూర్చినందుకు మిమ్మల్నే స్తుతిస్తూ, ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ, నా ప్రభు నా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. Praise the Lord. Thank you, Jesus. Hallelujah.